గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లో వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై దౌర్జన్యంగా దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అలాగే సిబిఐ నివేదికకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద దండెత్తటం, ఇంటిని ధ్వంసం చేయటం, ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడుతున్న ఈ కూటమి ప్రభుత్వంలోని కార్యకర్తలుగా చెప్పుకొని కొంతమంది గుండాలు, కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళందరూ కూడా ఏకదాటిగా మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద దాడి చేసే ప్రక్రియ, దీన్ని పూర్తిగా ఖండిస్తూ, అట్లాగే ఇవాళ తిరుపతి లడ్డు గురించి ఓ పక్కన ఎన్డీడీబీ గాని, అట్లాగే సిట్టు సిబిఐ ఇద్దరు కలిసి కూడా లడ్డులో ఏ కొవ్వు కలవలేదు, జంతువుల కొవ్వు గాని మరే ఇతర కొవ్వులు గాని కలవలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్ లో కూడా అది నమోదు చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా ఏదో రకంగా రోజు సిట్టేసింది ఇప్పుడున్న ప్రభుత్వమే, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీనికి మరి ఎందుకు ఇప్పుడున్న అక్కడున్న దేవాలయ ఇవోని మళ్ళీ ఎందుకో ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకో తెలియదు. ఏ కారణాల మీద ఏం జరుగుతున్నాయో తెలియదు జనానికైతే. ఇప్పుడు ఇవాళ ఒక్క మన భారతదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇష్టదైవంగా కొలుచుకునే వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఈ విధమైన విష ప్రచారాలు చేయడం మన హిందువులందరినీ కూడా ఒక విధంగా బాధ పెట్టినట్టేను. ఇది తప్పుడు విధానం అని మా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా. ఇవాళ తేల్చి చెప్పినా కూడా ఇంకా ఏదో బసిబుసి మారేడుకాయ చేయటం ఇవన్నీ సబబు కాదు. దానికి తోడుగా ఏదో ప్రేరేపించబడ్డ తర్వాతే ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు ఒక మాట. అది పొరపాటే, ఒప్పుకున్నాడు. తను కూడా ముందే ఒప్పుకున్నాడు. అతను నా వయసుకు తగ్గట్టుగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కానీ అనవలసిన మాట కాదు, నాది పొరపాటని ఒప్పుకున్నాడు. కొన్ని తర్వాత కూడా ఏంటిది ఒక ప్లానుడుగా, ఒక పద్ధతిగా అంచెలంచెలుగా అంబటి రాంబాబు గారి మీద ధ్వజెత్తడం అనేది ఆ ఇంటి మీద సాయంత్రం 5ంటికి మొదలుపెట్టి రాత్రి 10:30 ప్రాంతం ఆయన జైలుకు తీసుకెళ్లే క్రమం వరకు కూడా మీరు గమనించి ఉంటారు. ప్రెస్ పీపుల్ మీరు అందరూ కూడా, మీకు అందరికీ తెలుసు. వారిని తీసుకెళ్లే పోలీసు వాహనం మీద కూడా సినిమాటిక్ గా ఒక వ్యక్తి పైకి ఎక్కాడు, బాడీ మీదకి ఎక్కాడు. అది కూడా కనపడింది. ఎక్కడున్నాం మనం? ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ మన రాష్ట్రంలో? ఆ దృశ్యాలను చూస్తే అందరూ ఏదో చెప్పాలని చెప్పటం కాదు, విజువల్స్ ఉన్నాయి. విజువల్స్ ఇవాళ ప్రతి వ్యక్తి కూడా చూడడానికి వాట్సాప్ గ్రూపుల్లో ఇవాళ రాష్ట్రం యావత్తు వెళ్ళింది. ఆ విజువల్స్ లో ప్రతి విజువల్ లో కూడా పోలీసులు ఉన్నారు. అక్కడ పోలీసులు ముందే జరిగినాయి ఈ దారుణాలన్నీ. వాట్ ఫర్ పోలీస్ ఏం చేస్తారు? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel